ఆచరించాలంటే వాళ్ళ ఎదురుగా అసలు వాళ్ళ ఆత్మలు ఆ ఫోటోల ఎదురుగా కూడా మాట్లాడే అర్హత లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆచరించిన దాన్ని కొంచెం మనం ఈ సమాజానికి ఎత్తి చూపెడితే వాళ్ళు ఒంటరి వాళ్ళు కాదు, వాళ్ళ వెనుక ప్రజలు అశేష ప్రజానికం ఉన్నదనేది మనం మామూలు జీవితాలు గడుపుతున్న మనందరం చూపెట్టాల్సిన బాధ్యత ఉన్నదని పౌరహక్కుల సంఘంగా మా వంతు పాత్రగా మేము అసలు మా సంఘమే ఎన్కౌంటర్ల నుంచి పుట్టింది. 50 ఏళ్ళు మొన్ననే మా పౌరహక్కుల సంఘం వసంతాలు జరుపుకున్నాం. ఎన్కౌంటర్ల నుంచి పుట్టిందే మా పౌరహక్కుల సంఘం. ఆ ఎన్కౌంటర్లను ప్రత్యేకించి ప్రజలకు అందజేసిందే పౌరహక్కుల సంఘం. ఆ సంఘం యొక్క సందేశం ప్రజలందరికీ ఏ విధంగా చేరిందంటే బూటకపు ఎన్కౌంటర్లే. నక్సలైట్లు అంతా చనిపోయేటోళ్ళంతా బూటకపు ఎన్కౌంటర్ల ద్వారానే చనిపోతున్నారు అనేది ప్రతి గుండెకు పల్లెకు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే పీపుల్స్ వార్ ఉద్యమమే ఇక్కడి నుంచి ఈ దండకారా నుంచి బయలుదేరి అక్కడికి దండకారణ్యంలో ఈరోజు అది 44 దశాబ్దాల నుంచి విస్తృతంగా పోరాడుతుంది. వాళ్ళంతా ఇక్కడి నుంచి తయారైన వీరులే. అయితే ఇక్కడి నుంచి మరి అక్కడికి ఎందుకు పోయినరయా? మరి ఇక్కడ ఇక్కడ లేదా అంటే ఇక్కడ మనందరం అనుకుంటున్నాం ఏంటంటే ఇక్కడ ఉద్యమం అవసరం లేదు, ఇక్కడ విప్లవం అవసరం లేదు, ఇక్కడ ఉన్నదంతా అయిపోయింది, ఇక్కడ వాళ్ళు ఏమీ లేదు అంటారు. కానీ నిజంగా చూస్తే వాళ్ళు ఉన్నప్పుడు ఈ సమాజం ఎలా ఉండే ఒకసారి మనం పునరాలోచిద్దాం. 90 నుంచి 80 ప్రాంతంలో, 80 నుంచి 90 నుంచి 2000 ప్రాంతంలో ఈ 2 దశాబ్దాలు ఒకసారి ప్రజలందరూ ఒకసారి తమ గ్రామాల్లో కానీ తమ ఇళ్లలో కానీ ఒకసారి ఆలోచించండి. ఆత్మహత్యలు లేవు, భూ కబ్జాలు లేవు, హత్యలు లేవు, అత్యాచారాలు లేవు, దోపిడీ దొంగలు లేరు, రేపులు లేవు. మరి అవన్నీ అప్పుడు మాయమైన పోలీస్ స్టేషన్లో రికార్డులు లేవు. మరి ఈ రోజు వాళ్ళు లేరు కాబట్టి ఇక ప్రశాంతంగా ఉన్నదంటే ఇప్పుడు రోజు పేపర్ చూసినామంటే అసలు అత్యంత భయంకరమైన విషాద సంఘటనలు మనం నిత్య జీవితంలో ఇదే తెలంగాణ పల్లెల్లో మనం చూస్తున్నాం, గ్రామాలలో చూస్తున్నాం, పట్టణాలలో చూస్తున్నాం. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మి మనం బ్రతకాలో కూడా అసలు కొడుకును తండ్రిని నమ్మాలా లేకపోతే బిడ్డను తల్లిని నమ్మాలనే పరిస్థితిని క్రియేట్ చేసిన ఒక దుర్మార్గమైన వ్యవస్థలో మనం ఇంకా జీవిస్తున్నాం. మరి ఇట్లాంటి జీవనం విధానం ఇక్కడ కొనసాగుతుంటే మరి అక్కడికి వీళ్ళు ప్రయాణం చేస్తుంటే ఆ ప్రయాణంలో వాళ్ళు భారతదేశ సంపదను, భారతదేశానికి గుండెకాయ లాంటి ఛత్తీస్గఢ్లో ఉన్న సంపదను దోసుకోవడం కోసం అక్కడ ఈ బడా పెట్టుబడిదారులకు అప్పచెప్పడం కోసం 4 దశాబ్దాల నుంచి అక్కడ మెల్లమెల్లగా అంచెలంచెలుగా సైన్యాన్ని దించుతూ ఈరోజు 4 లక్షల సైన్యాన్ని ఓన్లీ ధనకారణ్యంలో దించారు. బస్తర్ ప్రాంతంలో 80-90 వేల మందిని దించి ఆ 90 వేల మందికి పని అప్పచెప్పింది ఏంటంటే ఇట్లాంటి వీరులను లేకుండా చేయండి, ఇలాంటి వీరులు ఉంటే మా దోపిడీకి అడ్డమని వాళ్ళు భావిస్తాను. కాబట్టి అక్కడ అట్లా వాళ్ళకు అక్కడ ధన సంపద ఉన్నది, ఇక్కడ మనకందరికీ లేని దరిద్రాన్ని చుట్టి మనం విడిపోయే పరిస్థితిని చేసింది. కాబట్టి ప్రజలారా మన హక్కులు అనేటి అప్పుడు పోయినాయి, ఇప్పుడు పోయినాయి. హక్కులు ఏదైతే మనం హక్కుల కోసం నిలబడ్డామో భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ అయించి పెడతారు. టీసా చట్టము లేదు, అటవీ చట్టాలు లేవు, 5th షెడ్యూల్ లేదు, 6th షెడ్యూల్ లేదు. ఇవన్నీ అడ్డం వస్తున్నాయని ఇవన్నీ వస్తే రేపు మాలాటోళ్ళు మేధావులు ఎవరైనా ఉంటే రేపు కోర్టులో ప్రశ్నిస్తే మేము ఎట్లా దొంగలను బయటపోతామని ఆలోచించి అటవీ చట్టాలను కూడా మార్చేసింది బీజేపీ ప్రభుత్వం. అది ఏం చేసిందంటే ఎవరికి పడితే వాళ్లకు అటవీ చట్టాలను విచ్చలవిడిగా ఇచ్చే పరిస్థితిని క్రియేట్ చేసి ఈ రోజు అంబానికి 4 లక్షల ఎకరాలను ఒక స్కేర్ ఏరియా 4 లక్షల స్కేర్ ఏరియాను వాళ్ళకు అప్పచెప్పింది. ఇక మా సైన్యం ఉన్నది, మా పోలీసులు ఉన్నారు, వీళ్ళందరినీ పట్టుకొని ఎవడు అడ్డమత్తే వాడిని తీసేయనుకుంటా ఈ దోపిడీ కోసం నాంది పలికేందు. అంటే మన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుంటే పరిస్థితి వచ్చింది. కాబట్టి మన రాజ్యాంగాన్ని మనల్ని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఈ అమర వీరులు ఏదైతే బాటలు వేసిర్రో
వాళ్ళ కనీసం వాళ్ళను ఎత్తి చూపడానికి, వాళ్ళ అమరత్వాన్ని ఎత్తి చూపడానికైనా మనం ఎక్కడికక్కడ ఏదైనా చిన్న చిన్న నిరసనలు, చిన్న చిన్న ఏదైనా ప్రోగ్రాంలు, ఒకప్పుడు ఎన్కౌంటర్ జరిగిందంటే అసలు అశేష జనం రోడ్లెక్కిన సంఘటనలు నేను చూసిన మన తెలంగాణలో. అసలు అసలు బస్సులు నడవలే, రైళ్లు నడవలే. మొన్న వీళ్ళు బంద్ పిలిపించారు. ఎక్కడ బంద్ అయింది, ఎవరి సంతానం అని